వెల్కమ్ టు రాజ్ న్యూస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బోరబండలో పాదయాత్ర చేస్తున్న రైతులకు పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను పోలీసులు నిలువరించారు. అనుమతి లేనిది ప్రచారం చేయరాదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులను బలవంతంగా పంపించారు. మీరు ఇక్కడి నుండి వెళ్లకపోతే కేసులు పెడతామంటూ బెదిరించారు. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం వడ్లు కూడా కొనడం లేదని, వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. రైతుల గోసలు తీరాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని ప్రచారానికి వచ్చిన రైతులు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో కేసీఆర్ చేసిన అభివృద్ధితో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత రాజకీయం చేస్తున్నారంటే వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో అర్థమవుతోందని అన్నారు. 10 ఏళ్ల పాలనలో 5,000 కోట్లతో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తామన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మోడీ నాయకత్వంలో పనిచేస్తోందని అర్థమవుతోందని అంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇవాళ చివరి రోజు కావడంతో పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. మేడం, ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? ఎట్లా ఉండబోతున్నారు? భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ఏ ఇంటికి పోయినా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధితో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మిగతా పార్టీలు 2వ ప్లేస్ కోసమే పోటీ పడాలి. హిందూ ముస్లిం మధ్య పోటీ అనేది బీజేపీ చెప్తా ఉంది. ఈ విమర్శలతో పాటుగానే మాగంటి గోపీనాథ్ మృతి పైన కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి మేడం? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నారంటే దాని వెనకాల ఎవరో రాజకీయ పార్టీ ఉండి మాట్లాడిస్తున్నారు. అది అర్థమైంది. ఇదంతా ఓడిపోతున్నామనే భయంతో ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది, 10 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి, కాంగ్రెస్ ని గెలిపించండి, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అనేది కూడా చెప్తున్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్ గారు చెప్పారు. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ చేసినామని చెప్పినారు. దానికి సమాధానం చెప్పమను, చేయకపోతే దానికి సమాధానం చెప్పమని మేము పని తర్వాత కేటీఆర్ గారు చెప్పారు. ఈ పని జరగలేదని చెప్పడానికి చేతనైతే లేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి గతంలో 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు బేరీజ్ వేసుకోమంటున్నారు, కానీ ఇప్పుడు పనితీరు కాదు. కాబట్టి గతంలో పనితీరు బేరీజ్ వేసుకున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బేరీజ్ వేసుకున్నారు. 2 సంవత్సరాల ఈ పాలన బేరీజ్ వేసుకున్నారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి ఆరోపణలేమో అటు కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఈ 2 పార్టీలకు ఏం చెప్తారు? ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది ఏ పార్టీ ఒకటి అనేది అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ పైన మోడీ నాయకత్వంలో పనిచేస్తుందని ఇప్పుడే క్లియర్ అయిపోయింది. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు.
ఈ రెండు నేషనల్ పార్టీస్ ఒక సైడ్, బీఆర్ఎస్ పార్టీ ఒక సైడ్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలనే ఆశ ఈ ప్రజలందరూ వెలుగుతున్నారు. మెజార్టీతో గెలిచే అవకాశం, భారీ మెజార్టీతో. గతంలో గోపీనాథ్ గారికి అని వచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ వస్తుంది. శ్రీనగర్ కాలనీలో జోరుగా సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో భారీగా అటు మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లక్కపేట రెసిడెన్షియల్ పాఠశాలలో ఏకు శ్రీవాణి ఉరివేసుకుని మృతి చెందింది. శ్రీవాణి కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలు మృతి చెందడం పట్ల ప్రభుత్వం బాధ్యత వహించి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి జాగృతి తరపున న్యాయం చేస్తామని కవిత భరోసానిచ్చారు. పరకాలలో పర్యటించిన కవిత ప్రభుత్వాసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనేక మంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సేమ్ ఏజ్ 9th, 10th, 11th ఈ క్లాసెస్ వరకు. కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి. కారణం ఎవరో కనుక్కోండి. సస్పెండ్ చేస్తారా, పక్కకు పెడతారా, ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికి మార్గం కనిపెట్టండి. ఏదో ఒకటి చేయండి. కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం. పరకాల పట్టణంలో జాగృతి జన్నంబాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇదివరకే చెప్పిన 3 నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలోఅప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి. ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం. ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అనేక మంది కబ్జా నుంచి తన భూమి కాపాడాలని ఓ మహిళ వినూత్న ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమ భూమి తమకు దక్కేలా చూడాలని ఆవన్గల్ మండల పరిధిలోని మిఠాయిపల్లికి చెందిన హైమావతి విజ్ఞప్తి చేశారు. వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలో 10 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జాకు గురైందంటూ 1000 కరపత్రాలు పంచింది. మా వారు 2006లో 10 ఎకరాల 6 గుంటలు కుప్పగండ్ల గ్రామంలో 237, 238 సర్వే నెంబర్లలో కొనుగోలు చేసిండు. అప్పటి నుండి అతనే చూసుకునేది, మేమే ఉన్నాము మోక మీద. ఆ తర్వాత 2020లో మా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి అయ్యప్ప మాల వేసుకొని శబరిమలలో చనిపోయాడు. ఆ తర్వాత నేను కొద్ది రోజులు డిప్రెషన్ లో ఉండిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత రైతులే మాకు మీ బౌండరీ ఇది భూమి అని చెప్పి చూపించేది. ఆ తర్వాత అప్పటి వరకు మేము బాగానే ఉన్నాము, అంత బాగుంది. అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని అందరిని వేడుకుంటున్నా. గేట్ దగ్గర జైపాల్ రెడ్డి సారు విగ్రహం దగ్గర మా వారికి అతి సన్నిహితుడు, ప్రియ శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ నుండే న్యాయం చేకూరుతుందని నేను అనుకుంటున్నా. మహిళకు అన్యాయం జరిగినప్పుడు సపోర్ట్ చేయడానికి మహిళలందరం ఉన్నాం. మేము ఒక సత్యనారాయణ అనే వ్యక్తి 2006లో 10 ఎకరాల 6 గుంటలు అమ్మి ఒక లేడీ మహిళను ఏం చేసుకోగలదు మహిళ అని చెప్పేసి, ఎవరు లేరు లేడీకి అని చెప్పేసి సపోర్ట్ చేసి తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క నాయకులు, పెద్ద మనుషులు అందరూ కూడా తనకు సపోర్ట్ గా నిలబడాలి. మాజీ మంత్రి వైసీపీ రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావును వైసీపీ చీఫ్ జగన్ ఫోన్లో పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న గొల్లపల్లికి గుండెపోటు రావడంతో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. పార్టీ నేత గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాకబు చేశారు. ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తండ్రిని బాగా చూసుకోవాలని గొల్లపల్లి సూర్యారావు కుమారుడు శ్రీధర్కు జగన్ సూచించారు. పర్లేదు, బాగుంది. రేపు డిశ్చార్జ్ చేస్తారంటున్నారు. త్వరగా ఎప్పుడు లేని హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. ఏంటంటే మన విజయలక్ష్మి గారు, జగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ వస్తారని 6వ తారీఖు ప్రోగ్రాం పెట్టామండి. ఎక్స్పర్ట్ కార్యక్రమం
రోజు జరుగుతుంది. అయితే రోజు కొంచెం వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంకో భారీ చేద్దామని కొంచెం విగరస్గా వర్క్ చేస్తారండి. సడన్గా ఊళ్ళంతా చెమటలు పట్టేసి అసలు ఇది వర్షం నీటిలో తడిసిపోయినట్టు అయిపోయారండి. మన కుర్రోళ్ళందరూ చేతులు పెట్టుకుని అమలాపురం తీసుకెళ్లారు. అమలాపురం కిమ్స్ డాక్టర్ గారు చాలా బాగా అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం బాగున్నారు బాబు, ఇదే వల్ల దేవుడి దేవాలయం బాగున్నారు అన్న. బాగా మంది ఒక్కరి కోల్పోతా వద్దా నేను మళ్ళీ రెగ్యులర్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాను బాబు. అయ్యి ఒకటే వేశాడు, తర్వాత యాంజియోగ్రామ్ చేశాడు, అట్లన్నీ క్లీన్ చేశారంటున్నాను గారు. రెండు క్లీన్ చేశారు. అవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయట. డ్యామేజ్ అయితే వాటిని కూడా శుభ్రం చేశారండి. ఒకటి అయితే డెడ్ అయింది, దానికేమో దాన్ని శుభ్రం చేసి ఫంక్షన్లో పెట్టారండి. బాగున్నారు బాబు. అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తాడు ఫోను. చాలా సంతోషం బాబు. బాగున్నాడు అన్న, నా కొడుకున్నాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి సుభాష్ ఉదయం 6:30 రావాల్సి ఉండగా 1:30 ఆలస్యంగా వచ్చారు. మంత్రి పర్యటన సందర్భంగా మధ్యలోనే అభిషేకాలు ఆపేశారని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్దామంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈరోజు కుండలేశ్వరంలో చేసుకుంటే, మరి కుండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి, పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువు గారు చెప్పడం. మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో అక్కడికి కాశీ రావడానికి అని చెప్పి భావిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా పేరు కొర్లపాటి సూర్య వెంకట దత్త. నేను శ్రీ కుండలేశ్వర స్వామివారి కార్యనిర్వహణాధిగా పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తుల కోసం అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగిన ఏర్పాట్లు చేశాం. అందరూ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ వృద్ధగోది నదీ స్థలం దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులందరూ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చల్లు స్నానం ఉంది. ఇక్కడ ప్రభుత్వం వారు అవుతాయినామండి, దేవాదాయ ధర్మశాఖ వారు అవుతాయినా, గ్రామస్తులు అవుతాయినామండి, మనకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నదీ స్నానంలో క్యూ లైన్లో అవుతాయినామండి, మనకి స్నానానికి బాయిగాడ్స్గా కట్టారు. తర్వాత చల్లు స్నానం ఉంది. అక్కడ నదీ స్నానం చేసి అక్కడ దీపారాధన చేసుకోవడం, అక్కడ దీపాలు వదులుకోవడం. అదేవిధంగా దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ బాడీ గార్డ్స్ కట్టారు. ఇక్కడ నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. మ్యూజిక్ మాస్టర్, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజాను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. విజయవాడలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించినందుకు నగర ప్రజల తరపున ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణమని, ఆయన సంగీతం భావోద్వేగాల భాషను తెలియజేస్తుందని నేతలు అన్నారు.
భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండ్ ఇళయరాజా అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 1000కి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత మాంత్రికుడు ఇళయరాజా అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలను జీహెచ్ఎంసీ ప్రజలు నమ్మలేదని, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నమ్మబోరని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయారనేది అందరికీ తెలుసునని, బీజేపీ ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. గోపీనాథ్ అభిమానులు ఆయనకు ఓట్లు వేసి నివాళులర్పిస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది, తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రంతో ఈ యొక్క ప్రచారం ముగియబోతా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో మనం ఉన్నాం. జోరుగా ప్రచారం బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్ రమణ గారు ఉన్నారు. సార్, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది, ఎట్లా ఉండబోతా ఉంది, ఎన్నికల్లో విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నా ఉన్నారు? 2023 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలు ఆశ చూపించినా, అడ్డగోలు హామీ ఇచ్చినా, అమలు చేయలేని విషయాలు చెప్పినా కానీ జిహెచ్ఎంసీ ప్రజలు నమ్మలేదు. ప్రధానంగా జూబ్లీహిల్స్లో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ప్రజల మధ్యన ఉండి నిరంతరం సేవ చేసిన వ్యక్తిగా, ప్రతి ఒక్క అందుబాటులో వ్యక్తిగా, కార్యకర్తలను కాపాడుకున్న నాయకునిగా మంచి గుర్తింపు ఉన్నది. ఆయన అకాల మరణం వల్ల ఏర్పడినటువంటి ఈ ఉప ఎన్నికకు వారి కుటుంబ వారసురాలు వచ్చిన కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. బ్రహ్మాండమైన మేటతో బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు గెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ప్రజలలో ఆ కోపము, ఆగ్రహం కూడా ఉన్నది. ఈ ఎన్నికలలో తప్పకుండా కనబడుతుంది. సార్, ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతి పైన కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది బీజేపీ. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రలాపాలు అనేటివి మనం అనేక సందర్భాలు చూసినాం. ఇవి ఎవరు కూడా పట్టించుకోరు. మాగంటి గోపీనాథ్ గారు రాత్రే చనిపోలే అనే అనారోగ్యంతో నుండి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినటువంటి పరిస్థితులలో ఇతరులను పరామర్శ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులను చూసినప్పుడు వాళ్ళు చెప్పిన అనుగుణంగా వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్పందించి వైద్యులతో మాట్లాడి తగిన విధంగా కూడా చికిత్స అందించే విధంగా పెద్ద ఎత్తున ఏర్పడిస్తుంది. అది జగమీరిన సత్యం. కనుక వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడినా, అన్న గురించి మాట్లాడినా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. 10 ఏళ్ల నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, డెవలప్మెంట్ చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసినటువంటి ఏదైనా అభివృద్ధి ఉందా? 0, 0. కనుక వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఇక్కడ జరిగినటువంటి పనులన్నింటిలో ప్రత్యేకమైన ముద్ర గోపీనాథ్ గారిది ఉంది. గోపీనాథ్ గారు ఈ జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. గోపీనాథ్ గారి సేవలు పొందినటువంటి వాళ్ళు ఆయనకు నివాళుల రూపకంగా ఈ ఓట్లేసినట్టయితే ఘనమైనటువంటి భారీ మేడతో మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవడం ఖాయం. మంచి మేడ, భారీ మేడతో వస్తారు. గతం కన్నా ఎక్కువ మేడతో వస్తారు. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో కూడా 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు కాబట్టి గతంలో చేసినటువంటి అభివృద్ధి తమను గెలిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ చేసేటటువంటి ఆరోపణలు వాస్తవం లేదనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకి ఏనుగుల విన్యాసాలను పవన్ కళ్యాణ్ తిలకించి వాటికి ఆహారం అందించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగింది. అంబాజీపేట మండలం కె పెదపూడి గ్రామంలో ఈతకోట వెంకటలక్ష్మి, ఈతకోట దుర్గకు చెందిన 2 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లాలో పిల్లల కిడ్నాప్ యత్నం, బెదిరింపు కలకలం సృష్టించింది. క్రికెట్ ఆడుతున్న పిల్లలను కారులో ఎక్కించుకున్న అపరిచితుడు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నీ అమ్మేస్తానంటూ బాలుడిని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది. పిల్లల వాంగ్మూలం రికార్డు చేశారు.
అంతర్జిల్లా దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సన్నపల్లి కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పట్టుకుని విచారించారు. వారు పాత నేరస్తులుగా తేలింది. చిన్న మల్లారెడ్డి, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డట్లు పాత నేరస్తులు అంగీకరించారు. నిందితుల నుంచి కారు, 3 బైకులు, ఇనుప రాడ్లు, సుత్తి, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించి వారిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీ కోరతామన్నారు. దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా అండ్ గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి పనులనే వీళ్ళు ఉండడం తెలుస్తా ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్ గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని దాని మీద కూడా ఆలోచిస్తా ఉన్నాము. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తము ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం అంతా కూడా ఇతర ఆధారాలను, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కార్డు కూడా సీల్ చేసిన టీమ్స్ అన్నట్టు కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపుల్లో కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా, కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ బర్త్డే వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దంకి పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో కేక్ కట్ చేశారు. అనంతరం శంకర కంటి హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా కంటి చూపు లోపంతో బాధపడుతున్న వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. మంత్రి రవికుమార్ సారథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. ప్రతి ఏటా రవికుమార్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి మా అద్దంకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదో రొటీన్గా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుని పోదాంలే అనుకునే తరం ఉన్న ఈ రోజుల్లో నాయకుల్లో ఇలాంటి వారు తన సొంత నిధులతోనో లేకపోతే వివిధ ట్రస్టుల ద్వారానో సేవా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడడం అనేది చాలా గొప్ప విషయం. ఇక మీరు ఉదాహరణకి మన అద్దంకిలో ఎంతోమంది పేదలు బజార్లో పండ్లు లేకపోతే పూలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళకి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జ్యేష్ఠలక్ష్మిని గ్రామస్తులు ఊరి నుండి తరిమి కొట్టారు. ఊరికి పట్టిన అరిష్టం జ్యేష్ఠలక్ష్మి దూరం అవుతుందని నమ్మే గ్రామస్తులు వీధుల గుండా తిరిగి పొలిమేర వరకు సాగనంపారు. ఉదయం 5 గంటల నుండి పలు వీధుల గుండా గ్రామంలోని వారంతా ఇంటింటికి ఒకరు వెళ్లి పాత వస్తువులు, చీపుర్లు, చాట, గుల్లలు, పాత దుస్తులు పోగు చేసి ఊరేగింపుగా వెళ్లారు. జ్యేష్ఠలక్ష్మి అమ్మవారిని ఊరి పొలిమేరలకు సాగనంపారు. ఊరి ఆచార వ్యవహారాల ప్రకారం జ్యేష్ఠలక్ష్మిని 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి నుండి ఊరి చివరి వరకు సాగనంపడం జరుగుతుందని గ్రామస్తులు అన్నారు. ఊరికి అరిష్టం పట్టకుండా పిల్లా పాపలు, పాడి పంట చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని తెలియజేశారు. హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీగా ఖానాపూర్ పట్టణంలో జట్టక్కను నంపి లచ్చక్కను తీసుకొచ్చే సంప్రదాయాన్ని మేము ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాన్ని, అంటు రోగాలను, ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలన్నీ వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఇంటిలో బూజు దులిపి మసి బూజు అంతా శుభ్రం చేసి ఉన్న దరిద్రాన్ని, ఉన్న చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ యొక్క ఊరు పొలిమేరకు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఖానాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పెద్ద మనుషులు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి 18 సంవత్సరాలకు ఈ రోజు మొదలుపెట్టాము. కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు, సీపిరి, సాట, పుల్ల, పట్ట ఏది ఉంటే అది
తీసుకొచ్చి బయట ఊరు బయట వారెత్తే మళ్ళా ఇంకా ఊరోళ్ళు తీసుకుపోయి ఇంకా ఊరవతల వారెత్తే అట్లా నడుచుకుంటా పోతూనే ఉంటుంది. కావున ఈరోజు మేము ఖానాపూర్ తిమ్మాపూర్లో అందరం కలిసి ఈ జట్టెక్క పండుగ చేయవలసి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా సోలూరుపేట మండలం ఉగ్గమూడి గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ సమస్యలతో మానసికంగా కలత చెందిన వరలక్ష్మి అనే మహిళ 2 చిన్నారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామమంతా షాక్ కి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వారిని జేసీబీ స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.